కైలాసంలో వినాయకుడు ఇంకా ముషీక మంచులో కూర్చుని ఆడుకుంటారు. చాలాసేపు ఆడిన తర్వాత వినాయకుడు తన తల్లితో, అమ్మా, మనమొకసారి భూలోకంకి వెళ్దాము అంటాడు. లక్ష్మీదేవి తన చిన్న కొడుకు వినాయకుడితో కలిసి షాపింగ్కు వెళ్ళింది. షాపులో రంగురంగుల వస్తువులు చూస్తూ వెళ్తుండగా వినాయకుడి కళ్లకు ఒక అందమైన బొమ్మ కనిపించింది. ఆ బొమ్మను చూసిన వెంటనే వినాయకుడు, అమ్మా, ఈ బొమ్మ నాకు కావాలి, కొని ఇవ్వు అని ముద్దుగా మారం చేశాడు. కొడుకి ఆనందం చూసిన లక్ష్మీదేవి చిరునవ్వుతో ఆ బొమ్మను కొనిచ్చింది. బొమ్మను చేతిలో పట్టుకొని వినాయకుడు చాలా సంతోషపడ్డాడు. అప్పుడే షాపు బయట రోడ్డుపై చిరిగిన బట్టలు వేసుకుని 6 ఏళ్ల ఆ చిన్న అమ్మాయిని చూసిన వినాయకుడి మనసు కరిగిపోయింది. తన దగ్గర ఉన్న బొమ్మను చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ బొమ్మను ఆ చిన్న అమ్మాయి చేతుల్లో పెట్టాడు. బొమ్మ దొరికిన వెంటనే ఆ పాప ముఖంలో చిరునవ్వు వికసించింది. ఆ దృశ్యం చూసిన లక్ష్మీదేవి ఆనందంతో ఆ చిన్న అమ్మాయికి బంగారు నాణాలు ఇచ్చి ఆశీర్వదించింది. అలా ఆ రోజు వినాయకుడి దయ, లక్ష్మీదేవి కరుణ కలిసి ఒక పేద చిన్నారి జీవితంలో ఆనందాన్ని నింపాయి. ఫ్లవర్ ప్రేయర్.